సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావును మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల డెహ్రాడూన్ పర్యటన నేపథ్యంలో గుండెపోటు రావడంతో పద్మారావుకు వైద్యులు స్టెంట్ వేశారు. సికింద్రాబాద్లోని ఇంటికి చేరుకున్న పద్మారావును పార్టీ నేతలు పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డెహ్రాడూన్ వాతావరణం వల్ల అస్వస్థతకు గురైనట్లు కుమారుడు రామేశ్వర్ తెలిపారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. గత 3 రోజుల కింద మన మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు పర్సనల్ వర్క్స్ పైన దేహరాదూన్ వెళ్ళినారు. అక్కడ కొంచెం వెదర్ కండిషన్స్ లేని పరిస్థితిలో మా ఫాదర్కి సడన్గా స్ట్రోక్ రావడం జరిగింది. వెంటనే మా ఫాదర్ గారి మిత్రుడైన ఖదీర్ వెంబడి ఉండి అలర్ట్ అయ్యి ఎదురుగున్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సివియర్ అటాక్ వచ్చిందని చెప్పినారు. ఎమర్జెన్సీగా అప్రమత్తమై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి డాక్టర్స్ సజెషన్ ఇచ్చారు. వారి సజెషన్ మేరకు స్టంట్ వేయడం జరిగింది. వారు కూడా డాక్టర్ 24 అవర్స్ మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే మాకు అలర్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇమీడియట్ అక్కడికి వెళ్ళి 2 days అక్కడ అబ్జర్వేషన్లో పెట్టినాము. డాక్టర్ల సూచనల మేరకు నిన్న నైట్ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది.